aspirants, welcome to Shiva Reddy Logics. In this session, we'll be going to discuss December 5th and December 6th current affairs. And remaining day current affairs also, I'll be going to upload in the next sessions. No worries, okay? And in this particular session, I'll be going to cover 5th and 6th current affairs. And apart from this, already we have done the compilation videos based on MCQS, like last 3 months current affairs, last 6 months current affairs, and as well as monthly current affairs also we have done based on the MCQs, okay? And also related to SSC GD exam and also related to RRB examination, we have done the previous year question analysis and the series were going on. Just attend the classes regularly and make your preparation strong with us, okay na? And still if you have any doubts, you can mention in the comment section, right? Now let me start the session with December 5th and 6th current affairs from the first topic, right? So let me look into the first concept. Gujarat Garba Dan enters UNESCO's ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. సో ఇక్కడ మనకి గుజరాత్ కి సంబంధించిన గార్బా డాన్స్ అనేది యునెస్కోకి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట. అయితే గుజరాత్ కి సంబంధించిన ఈ గార్బా డాన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఇస్ లైక్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎస్పెషల్లీ ఏంటంటే మనకి నవరాత్రి పీరియడ్స్ లో ఈ పర్టికులర్ గార్బా డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంటారు యాజ్ అ సింబల్ ఆఫ్ డివోషన్ గా, ఓకేనా? యాజ్ టు ద గాడెస్ దుర్గా మాతాకి, ఓకే, ఆర్ కాళీ మాతాకి ఒక డివోషన్ గా, యాజ్ అ సింబల్ ఆఫ్ డివోషన్ గా గార్బా డాన్స్ ని నవరాత్రి సీజన్ లో పర్ఫామ్ చేస్తుంటారు, ఓకే, గుజరాత్ లో. అయితే ఈ పర్టికులర్ గార్బా డాన్స్ అనేది యునెస్కోకి సంబంధించిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్సో యాజ్ లైక్ పర్టికులర్ స్పాట్ ఏంటి అంటే రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అండి, ఆర్ లైక్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ లిస్ట్ లో ప్లేస్ అవ్వడం జరిగింది అనమాట, ఓకే? సో నవరాత్రి ఫెస్టివల్ లో మదర్ గాడెస్ కి సంబంధించి ఈ గార్బా డాన్స్ ని పర్ఫామ్ చేస్తుంటారు, ఓకేనా? అండ్ ఆల్సో విత్ ఇన్ ద ఇంక్లూషన్ గార్బా డాన్స్ జాయిన్స్ ద డిస్టింగ్విష్డ్ ఇండియన్ డాన్స్ ఫామ్ అండి, ఆర్ కల్చరల్ ఫెనామినా ఆఫ్ యునెస్కో అనమాట, ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే పర్టికులర్ గా నోటబుల్ మెన్షన్స్ ఇంక్లూడ్ లైక్ రామ్ లీలా కానివ్వండి, ఓకేనా, వేదిక్ ఛాన్స్, కుంభమేళా, దుర్గా పూజ. సో ఇవన్నీ కూడా లైక్ ఎన్హాన్సింగ్ ద వరల్డ్స్ అప్రిసియేషన్ అనమాట. ఇండియా యొక్క డైవర్స్ కానివ్వండి, ఓకే, వైబ్రెంట్ కల్చరల్ హెరిటేజ్ ని ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి. దుర్గా పూజలో సంబంధించిన ఒక డాన్స్ ఫామే గార్బా డాన్స్ ఫామ్. సో ఇది రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో గుజరాత్ కి సంబంధించిన గార్బా డాన్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది, ఓకే? సో ఇది మనకి రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాము. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఆఫ్ 2023 అండి. సో ఇది ఎప్పుడు యాక్చువల్గా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు, లైక్ అబ్జర్వ్ చేస్తారు అంటే December 7th ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఎందుకోసం December 7th ఇది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే సెలబ్రేట్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది 1944 December 7న ఏర్పడడం జరిగిందనమాట, ఓకే? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ December 7th, 1944. A organization that was related to International Civil Aviation Organization established in the year 1944 on December 7th. So December 7th considered as the International Civil Aviation Day. And one more thing, 2023లో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే కి సంబంధించి థీమ్ ఏది కన్సిడర్ చేశారు మరి అంటే విచ్ వాజ్ రిలేటెడ్ టు అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్. ఏంటండి థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. ఏంటండి అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్, ఓకేనా? అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అనేది ఈ పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే యొక్క థీమ్ అనమాట. అంటే 2023లో కన్సిడర్ చేసిన థీమ్ ఇది. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్, లైక్ మేజర్గా థీమ్ని ఎందుకు ఫోకస్ చేశారు, లైక్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అన్నారు అంటే ఆల్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ that was related to emphasizing the crucial role of innovation, shaping the future of civil innovation even worldwide sector. That means ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేగా కన్సిడర్ చేయొచ్చు మీరు, ఓకేనా? ఎందుకంటే కొన్ని నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి మనకి, లైక్ నేషనల్ ఓటర్స్ డే, ఓన్లీ ఇండియాలో మాత్రమే సెలబ్రేట్ చేసే డే, ఇంపార్టెంట్ డేస్ అనమాట. కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా గ్లోబల్ గా సెలబ్రేట్ చేసే కొన్ని, గ్లోబ్ వైడ్ గా సెలబ్రేట్ చేసే కొన్ని ఇంపార్టెంట్ డేస్ కూడా ఉంటాయి. సో సివిల్ ఏవియేషన్ డే అనేది గ్లోబల్ వైడ్, ఓకే, ఇట్ వాస్ సెలబ్రేట్ గ్లోబల్లీ అనమాట. అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఓకే, UNGA అనేది డిక్లేర్ చేయడం జరిగింది December 7th ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే సెలబ్రేట్ చేయాలి అని. ఏ సంవత్సరంలో అంటే
1996 లో డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దిస్ డేట్ కమమరేట్స్ ద 50th anniversary of establishment of international related to the civil aviation organization. Okay na, that was related to the international civil aviation day. Okay, let me move into the next question. Armed Forces Flag Day of 2023 అండి. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేశారు అంటే విచ్ ఇస్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ December 7th. ఎప్పుడండి? ఆన్ December 7th ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అండ్ పర్టికులర్గా this particular important day, Armed Forces Flag Day, holds the significance in our hearts as we pay to the tribute to the, like you can consider here related to the spirit and sacrifices of the soldiers, even men and the women soldiers. Okay, considering their life sacrifices. So taking into consideration all these areas by paying a tribute to them and for their contributions, Armed Forces Flag Day celebrated on December 7th. And one more thing you have to consider here, especially which was established on August 28th, okay, in the year 1949 by the Ministry of Defense, and that was related to the Armed Forces Flag Day was honored, and which was designated to honor the brave men and women who were in the uniform. Okay, so this was declared in 1949 and celebrated on every year, each year on December 7th. That was Armed Forces Flag Day. Are you clear? That means especially this is to remember the unwavering dedication of our armed forces and providing the opportunity for citizens to contribute towards their welfare. That was the importance related to the Armed Forces Flag Day. Are you clear? Moving to the next concept. Nirmala Sitharaman and the 3 other Indians secured the spots on the Forbes list. That was the list considered as world's 100 most powerful women of 2023. So Forbes list ఏదైతే ఉందో దీంట్లో ఇండియా నుండి మొత్తంగా 4 ఉమెన్, ఓకేనా, ఫీమేల్ క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్ లోనే టాప్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లో ఇండియా నుండి సంబంధించి నిర్మలా సీతారామన్ అండ్ ఆల్సో అదర్ 3 ఇండియన్స్ అండి. ఓకేనా, సో వాళ్ళెవరో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నిర్మలా సీతారామన్ గారితో పాటు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరల్డ్ లోని 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లో ప్లేస్ చేసుకోవడం జరిగింది ఇండియా నుండి. ఏ లిస్ట్ లో? ఫార్బ్స్ లిస్ట్ లో. అండ్ అదే విధంగా యూ కెన్ కన్సిడర్ హియర్ రిలేటెడ్ టు ద అదర్ లైక్ పర్సన్స్ చూసుకుంటే మీరు ఇక్కడ రోషిని నాదర్ అండి. ఓకే, రోషిని నాదర్ హూ వాజ్ రిలేటెడ్ టు ద HCL కార్పొరేషన్ చైర్పర్సన్ రోషిని. ఓకే, అండ్ ఈవెన్ రిలేటెడ్ టు ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు సోనా మర్థల్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కాల్డ్ కిరణ్. ఓకే, సో ఈవెన్ కిరణ్ మజ్మూదర్ షా. Are you clear? So these were the other 3 persons including Nirmala Sitharaman who were listed under the Forbes list as the world's 100 most powerful women of 2023. Are you clear? And the top position on this list dominated by the politicians and even the other like the top 100 most powerful women. But ఇక్కడ మీరు మేజర్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఇండియా నుండి ఎవరైనా ఈ ఫార్బ్స్ లిస్ట్ లో ప్లేస్ అయ్యారా? ఓకే, టాప్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ లో 2023 కన్సిడర్ చేసి అంటే ఎస్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, HCL కార్పొరేషన్ చైర్పర్సన్ వచ్చేసి రోషిని, అండ్ సోనా మర్దర్ హూ వాజ్ రిలేటెడ్ టు ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్, అండ్ ఈవెన్ కిరణ్ మజ్మూదర్ షా. ఓకేనా, దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అని తను కూడా. సో ఇలా ఇండియా నుండి మొత్తంగా 4 ఇండియన్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఈ ఫార్బ్స్ లిస్ట్ లో ప్లేస్ చేసుకున్నారు. ఓకే, టైటిల్ ఏంటండి? వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఆఫ్ 2023. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కాన్సెప్ట్. 5th నాగాలాండ్ హనీ బీ డే celebrated in Kisama village అండి. సో యూ కెన్ కన్సిడర్ హియర్ 5th నాగాలాండ్ హనీబీ డే అనేది కిసామా విలేజ్ సెలబ్రేట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ద గ్రేట్ ఎంథూజియాజం ఆఫ్ ద హెరిటేజ్ విలేజ్. ఆర్ యూ క్లియర్? హెరిటేజ్ విలేజ్ ఏది అంటే కిసామా. దిస్ వాజ్ ద హెరిటేజ్ విలేజ్ ఇన్ నాగాలాండ్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఒక థీమ్ తో ఈ పర్టికులర్ హనీబీ డే ని సెలబ్రేట్ చేశారనమాట. మరి ఈసారి థీమ్ ఏది కన్సిడర్ చేశారు 2023లో అంటే ద థీమ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ బీ అండ్ హనీ ట్రయల్స్ అండి. ఏంటండి? బీ అండ్ హనీ ట్రయల్స్ అనేది థీమ్ అనమాట. ఓకే, ద ఈవెంట్ విట్నెస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ద ప్లానింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నేషనల్ హైవే who was related to Nagaland called TR Zelling అండి. సో అండర్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో దిస్ పర్టికులర్ హనీబీ డే వాజ్ సెలబ్రేటింగ్ నాగాలాండ్ అనమాట. అండ్ ఎస్పెషల్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మేజర్గా ఇక్కడ దేన్ని అట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ నాగాలాండ్ యొక్క హనీబీ డేకి సంబంధించి అంటే ఆల్ రిలేటెడ్ టు ద అట్రిబ్యూటింగ్ టువర్డ్స్ హెల్త్ బెనిఫిట్స్ అండి. దేనికి సంబంధించి మరి హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇక్కడ అట్రిబ్యూట్ చేస్తున్నారు?
ఓకే, లైక్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే హెల్త్ బెనిఫిట్స్ టు ద నాన్ యూజ్ ఆఫ్ నాన్ ఫెర్టిలైజర్స్. ఓకే, లైక్ నాన్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ అండి. ఓకేనా, ఏంటండి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్. ఎందులో మరి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ ని నాన్ యూజింగ్ అంటున్నారు? అది ఎందులో అంటే బీ కీపింగ్ ప్రాక్టీసెస్ లో. ఓకేనా, ఎందులో అండి బీ కీపింగ్ ప్రాక్టీసెస్ లో. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ the current honey production of the state, especially like state stands, that means Nagaland lo honey production enta ante that was 440, yes, I'll write clearly here, 440 metric tons andi. అయితే టార్గెట్ ఎంత మరి నాగాలాండ్ లో హనీ ప్రొడక్షన్ అవ్వాలని టార్గెట్ ఎంత అంటే లైక్ 2000 మెట్రిక్ టర్న్స్ అనేది టార్గెట్, ఇంత ప్రొడక్షన్ చేయాలి అని టార్గెట్ అనమాట. సో ఈ బీ కీపింగ్ లో కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేయకుండా 2000 మెట్రిక్ టర్న్స్ ని హనీని ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలన్న కాన్సెప్ట్ తోని ఇలా కొన్ని ఇంపార్టెంట్ అవేర్నెస్ డేస్ ని సెలబ్రేట్ చేస్తుంది నాగాలాండ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా, సో ఈసారి 5th సెలబ్రేట్ చేశారు. అది ఎక్కడ అంటే కిసామా విలేజ్ లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా, థీమ్ ఏంటి అంటే బీ అండ్ హనీ ట్రయల్స్ అనేది థీమ్ గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాము. వైస్ అడ్మైరల్ దినేష్ త్రిపాఠి టు బికమ్ ఇండియాస్ న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ అండి. ఓకే, సో రీసెంట్ గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి గారు ఇండియా యొక్క న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ కి అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. ఓకే, వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ గా ఎప్పటి నుండి తన పొజిషన్ ని అజ్యూమ్ చేయబోతున్నారు అంటే 2024 అండి, వచ్చే సంవత్సరం అనమాట, నెక్స్ట్ ఇయర్ నుండి 2024 January 4th నుండి తన పొజిషన్ ని వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి గారు పొజిషన్ ని తీసుకోబోతున్నారు. యాజ్ అ పొజిషన్ ఆఫ్ ఇండియా యొక్క న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ గా అపాయింట్ అవ్వబోతున్నారు. సో తన యొక్క పొజిషన్ అది అజ్యూమ్ చేసేది 2024 January 4th నుండి. ఓకేనా, అండ్ ద ట్రాన్సిషన్ మార్క్స్ ఎ క్రూషియల్ మూమెంట్ ఆఫ్ ద నేవీ అండ్ ద వైస్ అడ్మిరల్ త్రిపాఠి స్టెప్స్ ఇన్ టు ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ ఇండియాస్ న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇండియన్ నేవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లైక్ దట్ మీన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, మోటో ఏంటి అనేది. ఓకే, జస్ట్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, ఎందుకంటే ఇవి స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ ని మీరు స్టాటిక్ తో ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి, లైక్ అదర్ సబ్జెక్ట్స్ కి ఇంటర్లింక్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, అండ్ ఆల్సో ఏంటంటే కాన్సెప్ట్స్ ఎక్కువగా కవర్ అవుతుంటాయి, కరెంట్ అఫైర్స్ తో పాటు మీరు రివిజన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రశాంత్ అగర్వాల్ రిసీవ్స్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండి. సో హూ వాజ్ అ పర్సన్ హియర్? రీసెంట్ గా డిఫరెంట్లీ ఏబుల్డ్ కి సంబంధించి బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ అనేది ప్రశాంత్ అగర్వాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే వీటిని ప్రెజెంట్ చేసింది ఎవరు అంటే దీస్ అవార్డ్స్ వర్ ప్రెజెంటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. అవునా, సో ప్రెసెంట్ గా ప్రెసిడెంట్ ఎవరండి? ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు. ఎక్కడ అంటే విజ్ఞాన్ భవన్ లో ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో దట్ వాజ్ నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండి. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ విచ్ వాస్ రిలేట్ టు ద ఏంటంటే స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ గా ఏంటంటే ఈ ఈవెంట్ అనేది ఎంపవరింగ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే దివ్యాంగ్స్ అని కూడా అంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి అనమాట. లైక్ ఎలాంటి ఏరియాస్ ని ఫోకస్ చేశారు అంటే వీళ్ళని ఎంపవర్మెంట్ చేయడం, లైక్ కమిట్మెంట్ టువర్డ్స్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. అండ్ అదే విధంగా ఓకేనా రెసిడెన్షియల్ స్కూల్స్ ని వాళ్ళ కోసం ఎస్టాబ్లిష్ చేయడము. ఓకే, ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడము, వొకేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ ఒక అసిస్టివ్ డివైసెస్ ని వాళ్ళకి అందించడం అనమాట. సో ఈ అన్ని ఏరియాస్ ని ఫోకస్ కన్సిడర్ చేస్తూ ఫైనల్ గా ఈ నేషనల్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేశారు. దాంట్లో బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కి సంబంధించిన కేటగిరీలో ప్రశాంత్ అగర్వాల్ ఈ అవార్డ్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్ అన్వీల్స్ మేరా గాన్ మేరా ధరోహర్ ప్రాజెక్ట్ టు డాక్యుమెంట్ ద విలేజ్ హెరిటేజ్ అండి. ఏ ప్రాజెక్ట్ అండి? మేరా గాన్ మేరా ధరోహర్ అనే ప్రాజెక్ట్ ని. ఎందుకోసము అంటే విలేజ్ హెరిటేజ్ ని డాక్యుమెంట్ చేయడానికి. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్, యూ కెన్ కన్సిడర్ హియర్ యూనియన్ మినిస్టర్ ఎవరండి? యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి. హూ వాజ్ రెస్పాన్సిబుల్ అండ్ ఫర్ విచ్ కేటగిరీ అంటే కిషన్ రెడ్డి గారు? సో రెస్పాన్సిబుల్ ఫర్ ద కల్చర్ టూరిజం, రైట్? సో కల్చర్ టూరిజం కి సంబంధించి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండి. ఓకే, అనౌన్స్ ద గ్రౌండ్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ కాల్ మేరా గాన్ మేరా ధరోహర్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని లైక్ అదర్ ఆర్గనైజేషన్స్ తో కొలాబరేట్ అయ్యి మేరా గాన్ మేరా ధరోహర్ ప్రాజెక్ట్ ని అన్వీల్ చేయడం జరిగింది గవర్నమెంట్ అనమాట. అయితే కొలాబరేషన్ వేటితో అయ్యారు అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండి. ఏంటండి? ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్.
సో ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తో కొలాబరేట్ అయ్యారు. ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తో కొలాబరేట్ అయ్యి రీసెంట్ గా మేరాగాన్ అండ్ మేరీ ధరోహర్ అనే ప్రాజెక్ట్ ని అన్వీల్ చేశారనమాట. అండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ మేరాగాన్ మేరా ధరోహర్ MGMD అని షార్ట్ ఫామ్ లో దీన్ని కన్సిడర్ చేశారనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇండియన్ విలేజెస్ అండి. వేటికి యాక్సెసిబుల్ గా ఫర్ బోత్ లైక్ వర్చువల్ ఇంకా రియల్ టైమ్ విజిటర్స్ కి అందుబాటులో ఉండే విధంగా, ఓకేనా, యాక్సెసిబుల్ ఉండే విధంగా వీటిని యాక్చువల్ గా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని అన్వీల్ చేశారు. ఓకే, నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ అనమాట. సో ఆల్ రిలేటెడ్ టు ద కల్చర్ అండ్ టూరిజం సెక్టార్ కి సంబంధించి బోత్ వర్చువల్ గా ఇంకా రియల్ టైమ్ విజిటర్స్ కి అవైలబుల్ గా ఉండాలి. ఓకే, ఏంటంటే ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసే విధంగా రియల్ టైమ్ విజిటర్స్ కి ఇంకా వర్చువల్ విజిటర్స్ కి కూడా వీళ్ళిద్దరికి కూడా యాక్సెసిబుల్ గా ఉండే విధంగా, ఓకేనా, వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసే విధంగా ఈ మేరీ ధరోహర్ ప్రాజెక్ట్ ని డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది విలేజ్ హెరిటేజెస్ కి సంబంధించి. నెక్స్ట్, గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ టు ఎంపవర్ యూత్ ఇన్ మీనింగ్ఫుల్ ఎకో ఇనిషియేటివ్స్ అండి. రీసెంట్ గా ఏంటంటే December 8th ఎప్పుడండి, December 8th COP28 యూనిసెఫ్ యొక్క జనరేషన్ అన్లిమిటెడ్ సంబంధించి ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియాస్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ తో పాటుగా ఈ గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్ ని అన్వీల్ చేయడం జరిగింది అనమాట. ఎందుకోసము అంటే యూత్ ని ఎంపవర్ చేయడానికి, దేంట్లో ఎకోసిస్టమ్ సంబంధించిన ఇనిషియేటివ్స్ లో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి. లైక్ కొన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఏంటంటే క్యాంపెయిన్స్, యువ క్యాంపెయిన్ కానివ్వండి, అవునా, లైక్ స్పెసిఫిక్ గా ఏంటంటే ఎంగేజింగ్ యూత్ ఇన్ ఇంపాక్ట్ఫుల్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్స్ కి సంబంధించి. ఓకే, అండ్ టు ఎకోసిస్టమ్ సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో యూత్ ని ఎంపవర్ చేయడానికి ఈ గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్స్ ని COP28 లో అన్వీల్ చేశారనమాట. అవునా, అండ్ ఆల్సో దిస్ వాస్ కో-హోస్టెడ్ బై యూనిసెఫ్ జనరేషన్ అన్లిమిటెడ్. ఓకే, యూనిసెఫ్ జనరేషన్ అన్లిమిటెడ్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ టు క్రియేట్ ద పాత్వేస్ ఫర్ అట్లీస్ట్ 10 million children అండ్ ఆల్సో ఫర్ యూత్ ఇన్ డెవలపింగ్ ద కంట్రీస్, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద లైక్ ఆల్ రిలేటెడ్ ద యాక్షన్స్ కాల్డ్ లైక్ గ్రీన్ స్కిల్స్ బిల్డింగ్ కానివ్వండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానివ్వండి. కంప్లీట్ గా ఫోకస్ ఏంటి అంటే ఎకో సంబంధించి, ఓకే, ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇనిషియేటివ్స్ లో యూత్ ని ఎంపవర్ చేయడానికి ఈ గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్ ని అన్వీల్ చేశారు. ఓకేనా, ఇందులో ఏ మినిస్ట్రీ ఇంక్లూడ్ అయింది ఇండియా నుండి అంటే ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఇందులో కొలాబరేట్ అయ్యి లైక్ అట్ లాస్ట్ గ్రీన్ రైజింగ్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేశారు యూత్ ని ఎంపవర్ చేయడానికి. ఓకేనా, ఎకో సిస్టమ్ ఇనిషియేటివ్స్ గురించి ఫోకస్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అండి. వెన్ ఇట్ సెలబ్రేటెడ్, ఇట్ ఈస్ ఆన్ December 9th ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే వాస్ సెలబ్రేటెడ్. ఓకే, ఈచ్ ఇయర్. అండ్ 2023లో ఈ స్పెషల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, December 9th. అది ఏ డే అంటే సాటర్డే సెలబ్రేట్ చేయడం జరిగింది ఈసారి అనమాట. ఓకే, సో December 9th సెలబ్రేట్ చేశారు. అయితే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, పర్టికులర్ ఇంపార్టెంట్ డే యాంటీ కరప్షన్ డే యొక్క ఆబ్జెక్టివ్ అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ అటెన్షన్ టువర్డ్స్ ద హార్మ్ఫుల్ ఇంపాక్ట్ ఆఫ్ కరప్షన్ ఆన్ ద సొసైటీ. కరప్షన్ ని తగ్గించడానికి, అని సింపుల్ గా చెప్పాలి అంటే కరప్షన్ ఇంపాక్ట్ సొసైటీలో ఏ విధంగా ఉంటుంది, సో ఇది ఎలా హార్మ్ఫుల్ అవుతుంది ప్రజలకి. ఓకే, సొసైటీలో ఏ విధంగా కరప్షన్ యొక్క ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఓకే, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అండ్ వీటిని కంబాట్ చేయడానికి. ఓకే, దట్ మీన్స్ టు రెడ్యూస్ ద కరప్షన్ ఆర్ టు కంబాట్ ద కరప్షన్ గ్లోబల్ వైడ్ గా. ఆర్ యూ క్లియర్? సో ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా గ్లోబల్లీ ఈ ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు, యాంటీ కరప్షన్ డే. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్ థీమ్. So 2023, the theme considered for International Anti-Corruption Day was UNCAC at 20. That was related to Uniting the World Against Corruption. ఏంటండి, Uniting the World Against Corruption. Okay, Uniting the World Against Corruption అనేది 2023 యొక్క థీమ్ అన్నమాట. I can have to consider here on October 31st. ఎప్పుడు on October 31st, 2023 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెనెస్ట్ కరప్షన్, UNCAC అన్నాం కదా. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెనెస్ట్ ద కరప్షన్ అనేది యాక్చువల్ గా అడాప్ట్ చేయడం జరిగింది అనమాట UNG. ఎప్పుడు రీసెంట్ గానే October 31st. సో అందుకోసమే ఈసారి థీమ్ కూడా దీని రిలేటెడ్ గా తీసుకోవడం జరిగింది అనమాట. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెనెస్ట్ కరప్షన్ అట్ 20, యునైటింగ్ ద వరల్డ్ అగెనెస్ట్ కరప్షన్ అనేది 2023 థీమ్. ఓకే, సో మేజర్ ఫోకస్ ఇన్ టువర్డ్స్ వాట్, towards decreasing or combating or reducing the corruption global wide. So to create the awareness among the public and also how impactful the corruption was in the society. Okay, to give the awareness or to raise the awareness, this particular day will be celebrated every year. So in this 2023, International Anti-Corruption Day was celebrated on December 9th.
Moving into the questions here. So few questions for you. You people need to answer in the comment section, right? So I'll be going through the questions. Who is poised to become the new Chief Minister of Mizoram? Zomtanga Haribabu Kambapati or Ladlu Homa Indira Gandhi Jaishankar? Moving to the next question. What is the primary focus of monetary policy? Recently, monetary policy was in current affairs. So, related question I have given for you here. Just to go through the question and the concept called RBI and related to the monetary policy. Okay, go through these two concepts once after the session. Now, moving to the options. What was the primary focus of monetary policy? Regulating tax policies, managing government expenditures, controlling money supply and interest rates, addressing the fiscal deficit. Moving to the next question. Who has been appointed as the new chairman of Max Life Insurance? Rajiv Anand, Rajiv Ahir, Anand Mohan, Kulbhushan Singh. Right? So these were the few questions related to the appointments also. And also the economic question. What is the primary focus of monetary policy? Okay. And then moving to the new Chief Minister of Mizoram. So these were the questions for you and the concepts we have discussed, right? So I think you are clear with the concepts in the questions we have discussed, right? And still, if you have any doubts, please mention in the comment section. I'll be going through your comments and I'll be going to clarify all your doubts, right? Still, if you were having any doubts in the comment section, I'll be going to reply, or else in the classes, I'll be going to clarify your doubts, okay? And previous గా నేను మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, కంపైలేషన్ కరెంట్ అఫైర్స్ MCQ బేస్డ్ గా డిస్కస్ చేసాము. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మీకు ప్రతి అప్కమింగ్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది. అండ్ మన వీడియోస్ ని అదర్ ఆస్పిరెంట్స్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, రైట్? Do subscribe to our YouTube channel, Shivareddy Logics. Thank you guys. We'll be meeting in the next other session. Until then, stay tuned and all the best for your upcoming examinations.